నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. దళిత బంధువులారా, తస్మాత్ జాగ్రత్త. మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే ఇన్నాళ్ళు వైసీపీ ట్రాప్ లో పడినటువంటి ఈ హిందూ బంధువులు ఎట్టకేలకు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఈ యొక్క హిందూ బంధువుల పైన జరిగినటువంటి ఆ ట్రాప్ సైడ్ లైన్ అయిపోయింది. ఎందుకంటే ఈ యొక్క బొమ్మన కరుణాకర్ రెడ్డి ఈ మధ్య చేసినటువంటి కొన్ని పనులు బూమ్రాంగ్ అయిపోయి బయటకు వచ్చేసాయి. ఎందుకైనా మంచిదని చెప్పి కొద్ది రోజులు గమనం ఉంటే బాగానే ఉంటుందని చెప్పి ఏడు గ్యాప్ తీసుకున్నారు. హిందూ బంధువుల కేంద్రంగా వీళ్ళు టార్గెట్ చేస్తా వస్తే అసలుకే మోసం వస్తుందని చెప్పి ప్రస్తుతానికి ఆడ ఫుల్ స్టాప్ పెట్టినారు. ఇంకా వాళ్ళకు ఓట్ బ్యాంక్ కోసం ఏదైనా సరే వర్గం ఉందా అనుకుంటే నెక్స్ట్ వర్గం వీళ్ళు చేసినటువంటి టార్గెట్ ఎవరిదంటే ఏకంగా దళిత బంధువులది. ఈ దళిత బంధువుల పైన వీళ్ళు చేసినటువంటి టార్గెట్ ఏంటంటే గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఈ చిత్తూరు జిల్లాలో ఈ నియోజకవర్గంలో అత్యధికంగా ఈ యొక్క ఎస్సీలు ఉంటారు, దళితులు ఉంటారు. ఇక్కడ వాళ్ళ ఓట్లు కన్నా చీల్చితే ఆటోమేటిక్గా ఈ యొక్క వైసీపీ గెలుస్తుంది. అసలు వైసీపీ గంగాధర నెల్లూరు పైన ఫోకస్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే దాదాపు 4 నుంచి 5 టర్ముల వరకు నుంచి అక్కడ వైసీపీనే గెలుస్తూ వచ్చింది. వాళ్ళు ఈసారి ఓడిపోవడంతో వాళ్ళ అహం పూర్తిగా దెబ్బతినింది. ఈ యొక్క శాంపుల్ నియోజకవర్గమే ఆ విధంగా చెప్తా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధువులు ఆటోమేటిక్గా ఈ యొక్క వైసీపీకి దూరం అయినారని చెప్పి అనేది వాళ్ళకి అందినటువంటి సమాచారం. ఓపెన్ ఫ్యాక్ట్. వాళ్ళు ఎన్ని సర్వేలు చేశా ఇదే బయటకు వచ్చేటువంటి విషయం. సరే, ఏది ఏమైనా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళిత బంధువుల యొక్క ఓట్లు కేవలం వైసీపీకే పడాలని చెప్పి ఈ వీళ్ళంటూ ప్లాన్ వేసుకున్నారు. అసలు ముఖ్యంగా ఈ క్రమంలో ఎందుకు ప్లాన్ వేశారంటే అతి త్వరలో అంటే 3 నెలల నుంచి 4 నెలల యొక్క సమయంలో దగ్గరలో స్థానిక ఎలక్షన్స్ అంటూ వస్తున్నాయి. అంటే సర్పంచ్లు అనుకోండి, ఎంపీపీలు అనుకోండి, ఎంపీటీసీలు అనుకోండి, ఈ యొక్క లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ ఎలక్షన్స్లో కన్నా ఓడిపోతే వైసీపీ పూర్తిగా భూస్థాపితం అయిపోతుంది. ఈ యొక్క స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా ఒక ఓట్ బ్యాంక్ మనతో ఉండాలి అనే ఒక గర్వం, ఒక ధైర్యంగానే ఉంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ ఎలక్షన్కు మనకంటూ ఒక మైలేజ్ వస్తుందని చెప్పి వైసీపీ వారు భావిస్తున్నారు. ఈ క్రమంలో దళిత వర్గాన్ని ఏ విధంగా ఓట్లు చీల్స్తున్నారు అనేది మనం ఈరోజు తీసుకుంటున్నటువంటి వీడియో. ఇప్పుడు ఈ యొక్క గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో వైసీపీ వారికి అందించినటువంటి అవకాశం ఏంటంటే నిన్న రాత్రి అర్ధరాత్రి అంటే 2 గంటల నుంచి 2 గంటల 30 నిమిషాల యొక్క మధ్య కాలంలో ఏమైంది, అక్కడ పూరి గుడి చేసుకున్నది ఒక మహిళ. ఆ మహిళకు సంబంధించి 2 వ్యక్తులు వచ్చి గొడవ పడినారు. అది ఏ రకంగానో అనేది స్థానికులు చెప్తా ఉన్నారు. కానీ సరే, ఆఖరిలో గొడవ తారస్థాయికి చేరిపోయి ఇంకా ఆడ ఏదైతే గుడిసి చేసుకున్నదో ఆ గుడిసికంటూ అగ్గిపుల్ల పెట్టేశారు. అగ్గిపుల్ల కాస్త అది రగిలి ఏమైందంటే ఆ గుడిసిన అతి సమీపాన్ని ఆనుకున్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహం పైకి వచ్చేసింది ఆ మంట. ఆటోమేటిక్గా ఎడం సైడ్ ఇటు సైడ్ అంతా డ్యామేజ్ వచ్చేసింది. ఇంకా టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే 1.5 రోజులోపు అక్కడ నూతనంగా అంబేద్కర్ గారి విగ్రహం అంటూ పెట్టి పాలాభిషేకం చేస్తామని చెప్పి ఈ యొక్క టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. ఇది వేరే ఇష్యూ. సరే, ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహం అంటూ కొంచెం డ్యామేజ్ అయింది. ఇప్పుడు వైసీపీ వాళ్ళు, సాక్షి వాళ్ళు చేస్తున్నటువంటి అభియోగాలు ఏంది, టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు కావాలని అంబేద్కర్ గారిని టార్గెట్ చేసుకొని, దళిత వర్గాన్ని టార్గెట్ చేసుకొని కావాలని ఈ యొక్క డ్యామేజ్ చేశారని చెప్తున్నారు. కొద్దిసేపు అదే నిజం అనుకుందాం. ఈ నిజంలో అతి సమీపాన ఉన్నటువంటి అంటే దాదాపు 50 మీటర్లు కూడా లేదు వైఎస్ఆర్ విగ్రహం ఎందుకు డ్యామేజ్ కాలేదు, అంబేద్కర్ గారి విగ్రహం పైన ఈ యొక్క టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళకి ఎందుకు అంత కోపం ఉంటుంది? ముఖ్యంగా వైఎస్ఆర్ పైన కదా, ఒకవేళ మహా అంటే ఒకవేళ రాజకీయంగా తీసుకుంటే కోపం ఉండేది. ఆడ డ్యామేజ్ కాంది ఈ యొక్క అంబేద్కర్ గారి విగ్రహం ఎందుకు డ్యామేజ్ అయింది? ఒక ప్రైమరీ క్వశ్చన్ మార్కు ఎవరు మర్చిపోకూడదు. అంటే వైసీపీ వారు ట్రాప్ చేస్తున్నారు. నేను ఆల్రెడీ చెప్పాను, ఇష్యూ ఒక మహిళకు సంబంధించింది. ఆడ లోకల్లో కొట్లాడుకున్నారు కాబట్టి అదేదో జరిగిందని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా అది చెప్తున్నారు. దీంట్లో ఒకవేళ కుట్రకోణం అంటూ దాగిందంటే అది కేవలం వైసీపీ వాళ్ళు చేసినటువంటి కుట్ర. ఆడ అర్ధరాత్రి 2 నుంచి 2:30 ప్రాంతంలో జరిగినటువంటి ఈ విషయంలో ఎవరో మొబైల్ తీసుకొని వీడియోలు తీశారు. ఆ యొక్క వ్యక్తులు ఎవరు అంటే 2 వ్యక్తులు ఇక్కడ నుంచి ఏదైతే ఈ యొక్క ప్రమాదం జరిగిందో, అగ్ని ప్రమాదము అంబేద్కర్ గారి విగ్రహానికి, అక్కడ నుంచి 13 నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ వీడియోలు తీసి సోషల్ మీడియాలో హల్చల్ చేసేశారు. దీనిపైన టీడీపీ వాళ్ళు చేశారు, జనసేన వాళ్ళు చేశారని చెప్పడానికి మీ దగ్గర ఏమైనా రుజువులు ఉన్నాయా? ఏవి లేవు. మీరే చేసి మసిపూసి మారేడుకాయ చేసినట్టు కావాలని ఇతర పార్టీలపైన, ఇరు పార్టీలపైన వేయడంలో ఏమన్నా లాజిక్ ఉన్నదా? ఏమన్నా సిగ్గన్నా ఉన్నదా? ప్రతిసారి ఒక మురికి కోపంలో అనవసరంగా లేని సబ్జెక్ట్ని తీసుకొచ్చి దాంట్లో దిగడం, దాన్ని మళ్ళీ రుద్దుకోవడం, ఇది మీకు ఎప్పుడు అలవాటే? దానికి లైవ్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పినటువంటి హిందూ బంధువుల పైన, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి పైన చేసినటువంటి ఇన్ని రోజులు మీరు ఏదైతే ఫేక్ ప్రచారాలు చేసి వాళ్ళ యొక్క మనసుని కలుషితపూరితం చేద్దాం అనుకున్నారో అదే జరిగింది. దళితులతో దయచేసి పెట్టుకోవద్దు. ఎందుకంటే ఎవరైనా గెలిచచ్చు, వైసీపీనా, జనసేన, టీడీపీనా ఎవరైనా గెలిచచ్చు, అది వేరే విషయం. సమాజంలో ఈ యొక్క కమ్యూనల్ కాన్ఫ్లిక్ట్ తేవద్దని నేను ఖచ్చితంగా చెప్తున్నా. ఈ రోజు బాగానే ఉంటుంది, మీరు స్థానిక రాజకీయం చేసుకోవచ్చు, లేదా ఫిబ్రవరిలోనో జనవరిలోనో వచ్చేటువంటి ఈ యొక్క ఎలక్షన్స్లో మీరు లబ్ధి పొందవచ్చు. కానీ వెనకటికి
మీరు కాదు మీ కుటుంబాలు సైతం మీరు ఏదైతే ఈ పాపం చేస్తారో ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. ఈ క్రమంలో ఈ చిత్తూరు జిల్లాలో ఎవరైతే నారాయణ స్వామి అంటే గతంలో ఆయన అసలు మినిస్టరా, అసలు ఎవరు, ఆయన యొక్క ప్రోటోకాల్ ఏందని చెప్పి ఎవరికి తెలీదు. మంత్రులకైనా ప్రోటోకాల్ ఉంటుంది, కానీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని 5 మందిని పెట్టారు. వాళ్ళ ప్రోటోకాల్ దాదాపు మ్యాక్సిమం తగ్గించేశారు. ఇటువంటి నారాయణ స్వామిని తీసుకొచ్చి ఆయన దళితుడు కాబట్టి ఆడబెట్టి ఏదో రాజకీయం చేద్దామని చూస్తున్నారు. ఆడ నమ్మేటువంటి వ్యక్తులు ఎవరు? ఆయన ఈ మధ్య ఏదైతే మద్య స్కామ్లో మొత్తం జగన్మోహన్ రెడ్డి చేశాడని చెప్పి సిటీ వారికి కూడా ఆయన విన్నవించుకున్నాడు. లేకుంటే ఆయనే జైలుపోయేటువంటి పరిస్థితి. ఆయన పెట్టి ఆయన దగ్గర ఏదో ఆయన నిజాలు చెప్పినట్టు ఏదో ప్రజలు నమ్మిద్దాం అనుకుంటే అది అయ్యే పని కాదు. వాస్తవాలు ఈరోజు కాకుంటే రేపు బయటపడతాయి, రేపు కాకుంటే ఎల్లుండి బయటపడతాయి. మీరు అదే నేను చెప్తున్నా, బిఆర్ నాయుడు గారిని కేంద్రంగా చేసుకొని మీరు ఏదైతే ఇన్ని రోజులు కుట్రలు పన్నారో ఆఖరికి ఏమైంది, బూమ్రాంగ్ అయ్యి మీరు వదిలిన బాణాలు మీ కళ్ళకే గుచ్చుకున్నాయి. ఈ క్రమాన నేను ఫైనల్గా చెప్పేటువంటి విషయం ఏంటంటే రాజకీయాన్ని రాజకీయంగా చూడండి. అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారో లేకుంటే హోమ్ మినిస్టర్ డిపార్ట్మెంట్ తరఫున ఎవరైతే ఈ తప్పు చేశారో వాళ్ళని దాదాపు 12 నుంచి 24 గంటలలోపు పట్టుకునే పరిస్థితులు అంటూ ఉన్నాయి. వాళ్ళు అరెస్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా నిజాలు బయటకు వస్తాయి. ఈలోపు మీరు ఆడేదో కాలిపోయినట్టు పొంగిపోయినట్టు కావాలని లేని ప్రేమ అంబేద్కర్ గారి పైన చూపించడం అనేది చాలా దారుణం. ఏదైనా ప్రేమ ఉంటే మనసులోంచి రావాలి, కానీ రాజకీయం కోసం రాకూడదు. మీకు చేతనైతే ఆడ టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు చందాలు వేసుకొని అంబేద్కర్ గారి విగ్రహానికి మేమే ముందుంటాము, దాని ఆ యొక్క నూతనంగా ఏదైతే విగ్రహం తెచ్చి పెడుతున్నారో ఆ ఖర్చు మేమే భరిస్తామని చెప్పి వాళ్ళు ముందుకు వస్తున్నారు. చేతనైతే మీరు రాండి, మీరు ₹10 జోబుల నుంచి బయటికి తీరు, కానీ మీకు రాజకీయం అయితే ఫ్రీగా కావాలా, మీకు ఫ్రీ ప్రమోషన్ సాక్షి వారు అంటూ ఇస్తూ ఉంటారు. ఏది ఏమైనా కూడా ఈ కమ్యూనల్ వైలెన్స్కి అందరూ దూరంగా ఉండాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నా. ధన్యవాదాలు.